Good morning, students. Today we will learn about evolution of coelom and coelom ducts. First of all, we know about what is coelom. Coelom. The space between the body wall and elementary canal is called coelom. మనకి ఈ యొక్క అనిలేడా జీవుల్లో ఉండే బాడీ వాళ్ళకి నెక్స్ట్ అలాగే ఎలిమెంటరీ కెనాల్కి మధ్యన ఉండే ఖాళీని స్పేస్ ఏదైతే ఖాళీగా ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే సీలోమ్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ సిగ్మెంటల్ వెసికల్స్ ఆఫ్ మిసోడమ్. ఇట్ ఈస్ లైన్డ్ ఆన్ ద అవుటర్ సైడ్ బై పెరిటల్ అండ్ ఆన్ ద ఇన్నర్ సైడ్ బై వెజరల్ లేయర్స్ ఆఫ్ మిసోడర్. ఈ యొక్క అసలు సీలోమ్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందంటే మనకి ఈ యొక్క జర్మ్ లేయర్స్లో వన్ ఆఫ్ ద లేయర్ వచ్చేసి మీసోడర్. సో ఆ యొక్క మీసోడర్మ్ అనేది సిగ్మెంటల్ వెసికల్స్ కింద ఫామ్ అయ్యి మనకి ఈ యొక్క సీలోమ్ని ఫామ్ చేస్తాయి. అలాగే ఈ యొక్క సీలోమ్ అనేది అవుటర్ సైడ్ వచ్చేసి పెరిటల్ లేయర్తో కవర్ చేయబడి ఉంటుంది. అలాగే ఇన్నర్ సైడ్ అంటే ఆ యొక్క సీలోమ్ ఉన్న లోపల చుట్టూ అంతా కూడా మనకి ఆ యొక్క మీసోడర్మ్కి సంబంధించిన వెజరల్ లేయర్తో మనకి లైన్ చేయబడి ఉంటుంది. Entire space is filled with coelomic fluid in which amoeboid corpuscles are present. అలాగే ఈ యొక్క సీలోమ్ అంతా కూడా సీలోమిక్ ఫ్లూయిడ్తో ఫిల్ అయి ఉంటుంది మొత్తం. సీలోమిక్ ఫ్లూయిడ్తో మొత్తం కూడా ఆ యొక్క స్పేస్ అంతా కూడా ఫిల్ అయి ఉంటుంది. సో ఆ యొక్క సీలోమిక్ ఫ్లూయిడ్లో ఏం కలిగి ఉంటుందంటే అమీబాయిడ్ కార్పస్కల్స్ అమీబాయిడ్ కార్పస్కల్ సెల్స్ అనేవి ఆ యొక్క ఫ్లూయిడ్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఇట్ గివ్స్ ఫ్లెక్సిబిలిటీ టు ద బాడీ అండ్ హెల్ప్స్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ గట్ విచ్ అదర్వైజ్ సస్పెండెడ్. అసలు ఈ యొక్క సీలోమ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే బాడీకి ఫ్లెక్సిబిలిటీని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అలాగే ఆ యొక్క గట్ అనేది మూమెంట్ అంటే ఈ యొక్క గట్ మూమెంట్ అంటే మనకి ఇప్పుడు డైజెషన్ అనేది జరిగిన తర్వాత ఆ యొక్క ఎక్స్క్రీటరీ మెటీరియల్ అనేది బయటికి వెళ్ళిపోవాలి అవుట్ సైడ్కి అన్నప్పుడు ఏంటి ఆ యొక్క గట్ వాల్ అనేది మనకి మూమెంటింగ్ అనేది జరిగి దాన్ని మనకి హ్యూమన్స్లో మనకి డైజెస్టివ్ సిస్టమ్ చూసుకుంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఏ విధంగా జరుగుతాయో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సీలోమ్ అనేది ఆ యొక్క గట్ మూమెంట్కి మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ walls of the coelom gives rise to reproductive cells and coelom ducts dispatch the reproductive material to outside. అలాగే ఈ యొక్క సీలోమ్ చుట్టూ ఉన్న వాల్స్ మనకి ఏంటంటే వేటిని ప్రొడ్యూస్ చేస్తాయంటే రిప్రొడక్టివ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే ఆ యొక్క రిప్రొడక్టివ్ సెల్స్ నుంచి వచ్చే మెటీరియల్స్ అంటే స్పెర్మ్స్ కానీ ఓమర్స్ని కానీ మనకి ఈ యొక్క సీలోమ్ డక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి బయటికి వాటిని ఆ యొక్క రిప్రొడక్టివ్ మెటీరియల్స్ని బయటికి రిలీజ్ చేస్తాయి. సో మనకి ఈ యొక్క సీలోమ్ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే కనుక ఈ విధంగా బయట ఎక్టోడర్ నెక్స్ట్ అలాగే ఎండోడర్ అండ్ మధ్యలో ఈ యొక్క చుట్టూ వచ్చేసి బయట ఉంది ఎక్టోడర్ అండ్ దిస్ వన్ మిసోడర్ అండ్ మధ్యలోది ఎండోడర్. సో ఈ యొక్క మీసోడానికి అలాగే ఎండోడానికి ఉన్న ఈ యొక్క వైట్ కలర్లో ఏదైతే ఖాళీ ఉందో అదంతా ఏంటంటే స్పేస్ క్యావిటీ. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే సీలోమ్. నెక్స్ట్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ద మీసోడర్ లాంగిట్యూడినల్లీ స్ప్లిట్స్ ఇంటూ 2 layers, నేమ్లీ సోమాటిక్ లేయర్ అండ్ స్ప్లాంచ్నిక్ లేయర్ ఎన్క్లోజింగ్ ఏ క్యావిటీ కాల్డ్ సీలోమ్. జనరల్గా మనకి అసలు ఈ యొక్క డెవలప్మెంట్ అంటే ఈ యొక్క అనిలేడా జీవుల నుంచి ఎగ్ నుంచి మనకి అవి అడల్ట్ స్టేజ్కి రావాలి అన్నప్పుడు ఏంటి డివిజన్స్ అనేవి జరిగి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఏంటంటే ఆ యొక్క మీసోడర్మ్ లేయర్ అనేది ఏమవుతుందంటే 2 layers కింద విడిపోతుంది, స్ప్లిట్ అవుతుంది. సో ఆ యొక్క 2 layers నేమ్స్ ఏంటంటే సోమాటిక్ లేయర్ అండ్ స్ప్లాంచ్నిక్ లేయర్. సో ఈ యొక్క సోమాటిక్ లేయర్ అండ్ స్ప్లాంచ్నిక్ లేయర్ అనేవి మనకి రెండు కలిసి ఒక క్యావిటీ అంటే ఒక గుల్లగా మనకి ఒక ఖాళీ ప్రదేశాన్ని క్యావిటీని ఫామ్ చేస్తాయి. ఆ యొక్క క్యావిటీని ఏమంటామంటే సీలోమ్. ద గ్రేటర్ పార్ట్ ఆఫ్ సీలోమ్ ఈజ్ ప్రెజెంట్ అరౌండ్ వేరియస్ ఆర్గన్స్ ఇన్ ద విజరా అండ్ ఈజ్ కాల్డ్ ఏ ప్రీవిజరల్ క్యావిటీ ఆర్ స్ప్లాంచ్నోసీల్. అలాగే ఈ యొక్క మనకి సీలోమ్లో చూసుకుంటే ఏంటంటే వేరియస్
ఆర్గాన్స్లో మనకి ఆ యొక్క విజరల్ క్యావిటీ, విజరా అంటే మనకి ఏంటంటే విజరల్ అంటే ఈ యొక్క ఎలిమెంటరీ కెనాల్ దగ్గర ఉండే ఎలిమెంటరీ కెనాల్ యొక్క వాల్ దగ్గర మనకి పైన ఉండే మెంబ్రైన్ని విజరల్ మెంబ్రైన్ అంటాం. సో ఇక్కడ విజరల్ దగ్గర కూడా మనకి ఏంటంటే ఈ యొక్క సీలోమ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే పెరీ విజరల్ క్యావిటీ ఆర్ స్ప్లాంచ్నోసీల్ అంటారు. సో ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఏ ఫ్లూయిడ్. ఇక్కడ ఈ యొక్క పెరీ విజరల్ క్యావిటీ కూడా మనకి ఫ్లూయిడ్తో నింపబడి ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ ప్యాకింగ్ ద విజరా రిమైన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మూమెంట్స్ ఆఫ్ ది మజిల్స్ ఆఫ్ ద బాడీ వాల్. సో ఈ యొక్క విజరల్ దగ్గర మనకి ఏంటంటే ఫ్లూయిడ్తో ఫిల్ అయి ఉండడం వల్ల ఏంటంటే మన బాడీ వాల్కి ఆ యొక్క అనిలేడాలో మనకి బాడీ వాల్ యొక్క మజిల్స్కి మీద డిపెండ్ అవ్వదు. అంటే ఆ యొక్క విజరల్ మెంబ్రైన్ యొక్క మూమెంట్స్ కానీ అది వచ్చేసి మనకి దేని మీద డిపెండ్ అవ్వకుండా ఉంటుంది అంటే బాడీ వాల్ యొక్క మజిల్స్. పెరివిజరల్ క్యావిటీ ఆఫ్ పాలికీట్స్ ఈస్ డివైడెడ్ బై ఏ సిరీస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ పార్టీషన్స్ ఆర్ సెప్టా ఎక్స్టెండింగ్ బిట్వీన్ బాడీ వాల్ అండ్ గట్. సో మనకి ఈ యొక్క అనిలేడ క్లాసిఫికేషన్ చూసుకున్నట్టయితే 3 క్లాసెస్ ఉన్నాయి: పాలికీట్స్, ఆల్గోకీట్స్ అండ్ హైరోడేనియా. సో అందులో వచ్చేసి ఫస్ట్ వన్ పాలికీట్స్లో చూసుకున్నట్టే ఈ యొక్క పాలికీట్స్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క పెరివిజరల్ క్యావిటీ అనేది మనకి అది డివైడ్ అవుతుంది. ఏంటంటే ట్రాన్స్ఫర్ సెక్షన్లో మనకి డిఫరెంట్ సెప్టాస్ కింద, సెప్టాస్ అంటే థిక్ లైన్ మెంబ్రైన్ లోపల, అంటే సెప్టా మీన్స్ ఏవైనా 2 పార్ట్స్ని కానీ మనకి డివైడ్ చేస్తూ మధ్యలో ఏదైతే ప్రజెంట్ అయి ఉంటుందో దాన్ని మనం సెప్టా అంటాం. అంటే ఒక బాడీ కానీ ఒక ఆర్గాన్ కానీ లేకపోతే ఒక బాడీ వాళ్ళ స్కిన్ కానీ ఏంటంటే ఒక 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తూ మనకి మధ్యలో ఉండే పార్ట్ని మనం ఏమంటామంటే సెప్టా. సో ఇక్కడ పాలికిడ్స్లో వచ్చేసి మనకి ఏంటంటే బాడీ వాల్ అండ్ గట్ అనేవి మనకి సెపరేట్ చేయబడి ఉంటాయి. ఆ యొక్క బాడీ వాల్కి గట్కి మధ్యన మనకు ఉండే క్యావిటీని సీలోమ్ అంటాం. ఏ సెప్టమ్ ఈజ్ ఏ డబుల్ ఫోల్డ్ ఆఫ్ పెరిటోనియం కంటైనింగ్ మజిల్స్. ఈ యొక్క సెప్టమ్ అంటే ఏంటి అంటే సెప్టా అంటే ప్లోరల్ వస్తుంది, సెప్టమ్ సింగులర్. సో ఈ యొక్క సెప్టమ్ అనేది అసలు ఏంటి అంటే ఈ యొక్క పెరిటోనియం లేయర్, అంటే అనిలేట్లో ఉండే పెరిటోనియం లేయర్ అనేది ఏంటంటే మనకి ఫోల్డింగ్స్ అంటే డబుల్ ఫోల్డ్ అయ్యి మనకి ఏదైతే మజిల్స్ని కలిగి ఉండి ఆ యొక్క సెప్టమ్ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తూ ఉంటుంది మనకి. నెక్స్ట్ ద సీలోమిక్ స్పేసెస్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ త్రూ స్పేసెస్ వేర్ సెప్టా ఆర్ నాట్ కంప్లీట్. అలాగే ఈ యొక్క సీలోమిక్ స్పేసెస్ అనేవి మనకి ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఎక్కడైతే ఈ యొక్క స్పేసెస్తో కనెక్ట్ అయి ఉంటాయి, ఎక్కడైతే మనకి ఈ యొక్క సెప్టా అనేవి కంప్లీట్గా ప్రజెంట్ అయి ఉండవో అక్కడ ఈ యొక్క సీలోమిక్ స్పేసెస్ అనేవి ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఆల్గోకిడ్స్ నెక్స్ట్ అనిలేడలో క్లాస్ ఆల్గోకిడ్. ఇన్ ఆల్గోకిడ్స్ ఆల్సో ద సీలోమ్ is divided into a number of compartments by intersegmental septa. ఈ యొక్క ఆల్గోకిడ్స్లో కూడా మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఈ యొక్క ఇంటర్ సెగ్మెంటల్ సెప్టా అంటే ఇంటర్నల్గా ఉన్న ఈ యొక్క సెప్టాస్ అనేవి ఏంటంటే డిఫరెంట్ సిగ్మెంట్స్ కింద ఫామ్ అయ్యి బాడీ అంతా కూడా నెంబర్ ఆఫ్ కంపార్ట్మెంట్స్ కింద ఆ యొక్క సీలోమ్ అనేది డివైడ్ అయి ఉంటుంది. అంటే మనకి ఈ యొక్క అనిలేడలో జీవుల్లో చూసుకుంటే మనకి ఏంటి బాడీ అనేది స్ట్రక్చర్ చూసుకుంటే సిగ్మెంటెడ్ ఫామ్లో ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క సీలోమ్ అనేది కూడా ఏంటంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కంపార్ట్మెంట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఇన్ ఫెరిథిమా ద ఫస్ట్ సెప్టమ్ లైస్ బిట్వీన్ 4th and 5th సెగ్మెంట్. ఇన్ ఫెరిథిమా, ఈ యొక్క ఫెరిథిమా అంటే ఏంటంటే ఎర్తమం యొక్క సైంటిఫిక్ నేమ్ ఫెరిథిమా. సో ఈ యొక్క ఫెరిథిమాలో మనకి ఫస్ట్ సెప్టమ్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుందంటే ఆ బాడీలో ఉన్న 4th and 5th సెగ్మెంట్స్ మధ్యలో ఫస్ట్ సెప్టమ్ అనేది ప్రజెంట్ అయింది. సో ద సీలోమ్ ఇన్ ఫస్ట్ 4 సెగ్మెంట్ ఈజ్ కంటిన్యూస్. సో మనకి ఈ యొక్క సీలోమ్ అనేది ఏంటంటే ఈ యొక్క ఫెరిథిమాలో మనకి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుందమ్మా 4th and 5th సెగ్మెంట్స్లో ప్రజెంట్ అవుతుంది, 4th and 5th. సో నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే సో 4th and 5th సెగ్మెంట్లో సెప్టా ఉంటుంది. సో చూసుకున్నట్టయితే ఫస్ట్ సెప్టా నుంచి కూడా 4 సెగ్మెంట్స్ వరకు కూడా ఈ యొక్క ఎర్త్ వామ్స్లో సీలోమ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది.
కంటిన్యూస్గా ఉంటుంది ఫస్ట్ 4 సెగ్మెంట్స్లో. The coelomic cavities in the next 8 segments do not communicate with one another because no apertures are present in septa. సో ఏంటంటే మనకి ఇక్కడ ఎర్త్వామ్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ 4 సెగ్మెంట్స్ వరకు సీలం అనేది కంటిన్యూస్గా ఉండి నెక్స్ట్ 4 and 5 మధ్యన ఒక సెప్టా ఉంటుంది. అక్కడతో ఏమవుతుందంటే ఆ యొక్క సీలంని కూడా మనకి డివైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చి 8 సెగ్మెంట్స్ వరకు కూడా మనకి ఏ విధమైన ఎపర్చర్స్ అంటే మధ్యలో హోల్స్ కానీ లేకపోతే ఉండవు. అంటే సెప్టాతో మనకి ఉండడం వల్ల ఏంటంటే ఒక సీలోమిక్ క్యావిటీకి ఇంకో సీలోమిక్ క్యావిటీకి మనకి కమ్యూనికేషన్ అనేది ఉండదు. బికాజ్ ఆ యొక్క నెక్స్ట్ 8 సెగ్మెంట్స్ కూడా ఈ యొక్క సెప్టా అనేది ప్రజెంట్ అయి ఉండడం వల్ల ఆ యొక్క నో ఎపర్చర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండవు ఆ యొక్క సెప్టాలో. సో సీలోమిక్ క్యావిటీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవును. But from 14th onwards, the septa having opens and hence the coelomic fluid flows from one segment to the other. తర్వాత చూసుకున్నట్టయితే 14th సెగ్మెంట్ నుంచి కూడా ఆ యొక్క ఎర్త్వామ్లో మనకి యొక్క ఓపెనింగ్స్ అనేవి కలిగి ఉంటాయి. ఆ యొక్క సెప్టా దగ్గర మనకి ఓపెనింగ్స్ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క 14th సెగ్మెంట్ నుంచి కూడా మనకి ఈ యొక్క సీలోమ్ అనేది ఆ యొక్క 14th సెగ్మెంట్ నెక్స్ట్ సెగ్మెంట్కి ఫ్లో అవుతూ ఉంటుంది. బికాజ్ from the 14th segment they having openings. In megascolex and Fertima, the coelomic cavities open outside on the body wall through dorsal pores and the fluid flows out and forms a layer on the body. This is protective in function. అలాగే ఈ యొక్క ఫెర్తిమాలో అంటే లీచెస్లో కానీ మెగాస్కోలెక్స్ అన్యులెట్స్లో మనకి ఏంటంటే ఈ యొక్క సీలోమిక్ క్యావిటీస్ అనేవి ఏంటంటే బాడీకి అవుట్ సైడ్ని కూడా అంటే బాడీ బయట స్కిన్ మీద కూడా ఈ యొక్క సీలోమిక్ క్యావిటీస్ అనేవి ఆ యొక్క అవుట్ సైడ్కి ఓపెన్ అయి ఉంటాయి. అంటే బయటకు వచ్చే విధంగా కూడా పోర్స్ అనేవి బాడీ అంతా ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే అవుట్ సైడ్కి మనకి ఈ యొక్క వాల్ ఓపెనింగ్స్ అయి ఉన్నాయో సీలోమిక్ క్యావిటీస్ అవన్నీ కూడా ఏంటంటే సీలం అనేది బయటికి రిలీజ్ అయ్యి పైన ఆ యొక్క స్కిన్ వాల్ అంతా కూడా డోర్సల్ పోర్ ద్వారా బయటన ఒక లేయర్ని అంటే ఆ యొక్క స్కిన్ చుట్టూ ఆ యొక్క ఎర్త్వామ్ చుట్టూ పైన అంతా కూడా స్కిన్ మీద ఈ యొక్క సీలం అనేది ఒక లేయర్ కింద ఫామ్ అవుతుంది. సో ఆ యొక్క లేయర్ మనకి దేనికి యూజ్ అవుతుందంటే ఆ యొక్క ఎర్త్వామ్స్కి ప్రొటెక్టివ్ లేయర్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ యొక్క సీలోమిక్ క్యావిటీస్ అనేవి బయటకి ఓపెన్ అవడం అయి ఉండడం వల్ల ఆ యొక్క డోర్సల్ పోర్స్ నుంచి మనకి సీలం అనేది బయటకు రిలీజ్ అయ్యి ఆ యొక్క అవుటర్ సైడ్ బాడీ సర్ఫేస్ మీద ఒక లేయర్ని ఫామ్ చేస్తుంది. ఆ యొక్క లేయర్ అనేది ప్రొటెక్షన్కి యూజ్ అవుతుంది ఇన్ మెగాస్కోలెక్స్ అండ్ ఫెరితిమా. నెక్స్ట్ ఇన్ హైరోడినియా గ్రేట్ వేరియేషన్ ఇస్ సీన్ విత్ రిగార్డ్స్ టు సీలోమ్. ఈ యొక్క మనం పాలికిడ్స్ ఆల్గోకిడ్స్లో కంటే కూడా ఈ యొక్క హైరోడినియాలో మనకి సీలోమ్లో గ్రేట్ వేరియేషన్స్ అనేవి కనిపిస్తాయి. విత్ రిగార్డ్స్ ఇన్ జనరల్ ద సీలోమ్ ఈజ్ గ్రేట్లీ ఆబ్లిటరేటెడ్ బై ద ప్రెసెన్స్ ఆఫ్ మీసెన్కైమ్ సెల్స్. ఈ యొక్క హైరోడినియాలో మనకి సీలోమ్ అనేది ఏంటంటే మీసెన్కైమ్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అలాగే ఈ యొక్క హైరోడినియాలో సబ్ ఆర్డర్స్ చూసుకున్నట్టయితే సబ్ ఆర్డర్లో ఇన్ ఎకాంతో ఈ హైరోడినియాలో మళ్ళీ ఏంటంటే మనం క్లాసిఫికేషన్లో చూసుకున్నట్టయితే దీంట్లో మళ్ళీ ఏంటంటే 3 ఆర్డర్స్ని కలిగి ఉంటుంది. హైరోడినియాలో 3 ఆర్డర్స్ని కలిగి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇన్ ఎకాంతోబ్డిలిడియేలో మనం ఎలా ప్రజెంట్ అయి ఉంటుందంటే పెరివిజరల్ సీలోమ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద యాంటీరియర్ రీజియన్ విత్ సెప్టా. ఈ యొక్క ఎకాంతోబ్డిలిడియాలో మనకి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుందంటే పెరివిజరల్ సీలోమ్ అన్నది యాంటీరియర్ రీజియన్లో ప్రజెంట్ అయింది. అలాగే సెప్టా కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆర్డర్ ఏంటంటే ఇన్ ర్యాంకోబ్డిలిడియేలో మనకి మీసెన్కైమ్ గ్రోస్ టు సచ్ ఎన్ ఎక్స్టెంట్ దట్ ద పెరివిజరల్ సీలోమ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు 4 large sinuses, namely dorsal, ventral and 2 lateral sinuses. ఈ యొక్క రింకోబ్డిలిడియాలో మనకి ఈ యొక్క మీసెన్కైమ్ సెల్స్ అనేవి పెరివిజరల్ సీలం వరకు కూడా గ్రోత్ ఎక్స్టెంట్ అయ్యి మనకి ఒక 4 large సైనసెస్ని ఫామ్ చేస్తాయి. 4 large సైనసెస్ వరకు మనకి సీలోమ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది.
ఆ యొక్క సైనసెస్ నేమ్స్ వచ్చేసి డోర్సల్, వెంట్రల్ అండ్ 2 లాటరల్ సైనసెస్ అనేవి కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఆర్డర్ హైరోడీనియా క్లాస్లో నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి ఇన్ gnathophilidae. The mesenchyma and its muscles become transformed into pigmented tissue called botryoidal tissue. It consists of intercellular capillaries filled with a red color fluid. ఇక్కడ మనకి స్పెషల్గా చూసుకున్నట్టయితే అనీలిడాలో మొత్తం ఆ యొక్క క్యావిటీ అంతా సీలోమిక్ ఫ్లూయిడ్తో ఫిల్ అయి ఉంటుంది. బట్ ఎక్సెప్ట్ ఇన్ ఆర్డర్ హైరోడీనియా క్లాస్లో వచ్చేసి ఆర్డర్ gnathophilidaeలో ఆ యొక్క మీసెన్కైమ్స్ సెల్స్ అన్నీ కూడా మనకి ఏమవుతున్నాయంటే అవన్నీ ఒక పిగ్మెంటెడ్ టిష్యూ కింద మనకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి అక్కడ ఫ్లూయిడ్ అంతా కూడా మనకి ఆ యొక్క స్పేస్ అంతా తగ్గిపోయి టిష్యూ అనేది ప్రజెంట్ అయింది. ఆ యొక్క టిష్యూని మనం బాట్రియాడల్ టిష్యూ అంటాం. సో ఆ యొక్క టిష్యూలో మనకి ఇంటర్సెల్యులర్ క్యాపిలరీస్ని కలిగి ఉంటుంది. అవి కూడా ఏంటంటే స్మాల్ రెడ్ కలర్ ఫ్లూయిడ్తో ఆ యొక్క సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇన్ హైరోడీనియాలో ఈ యొక్క gnathophilidae ఆర్డర్లో మనకి బాట్రియాడల్ టిష్యూ ఉంటుంది ఇన్ ప్లేస్ ఆఫ్ సీలోమిక్ ఫ్లూయిడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సీలోమ్ డక్ట్స్. Each mesodermal pouch in ancestral coelomates has a pair of ducts called coelom ducts. మనకి ఈ యొక్క యాన్సిస్ట్రల్ సీలోమేట్స్ అంటే మన ఆ యొక్క సీలోమేట్స్లో అంటే అన్నిలేడాల జీవుల యొక్క పూర్వీకుల్లో చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క మీసోడార్మల్ పౌచ్ అనేది మనకి ఒక పెయిర్ ఆఫ్ అంటే ఒక జత డక్ట్స్ని అంటే గొట్టాలని కలిగి ఉంటుంది. వాటినే మనం సీలోమ్ డక్ట్స్ అంటాం. There are segmentally repeated mesodermal tubes which open at one end into the coelom by a ciliated funnel and by another opening into the outside. సో ఈ యొక్క సీలోమ్ డక్ట్స్ అనేవి ఏంటంటే సిగ్మెంటల్గా మనకి ఈ యొక్క మీసోడర్మల్ ట్యూబ్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి. అయితే ఈ యొక్క డక్ట్స్ అనేవి ఎక్కడ ఓపెన్ అయి ఉంటాయంటే ఒక ఎండ్ వచ్చేసి మనకేమో సీలియేటెడ్ ఫనెల్ అంటే మనకి ఫనెల్ షేప్లో ఒక స్ట్రక్చర్ అనేది ప్రజెంట్ ఉంటుంది. దాని అంతా కూడా ఏంటంటే సీలియా అనేది స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటుంది. ఆ యొక్క ఫనెల్ షేప్లోకి మనకి యొక్క సీలోమ్ డక్ట్ అనేది ఒక సైడ్ ఓపెన్ అయి ఉంటుంది. అండ్ అనదర్ సైడ్ వచ్చేసి ఏంటంటే బయటికి ఆ యొక్క సీలోమ్ డక్ట్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. దిస్ సీలియేటెడ్ ఫనల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నెఫ్రోస్టోమ్. ఈ యొక్క అనిమల్స్లో మనకి స్పెషల్ ఇంకా ఏంటంటే సీలియేటెడ్ ఫనల్ అనేది ఈ యొక్క నెఫ్రోస్టోమ్కి డిఫరెంట్గా ఉంటుంది ఆ యొక్క స్ట్రక్చర్స్లో. నెక్స్ట్ ద లూమెన్ ఆఫ్ ద సీలోమ్ డక్ట్స్ ఈజ్ ఇంట్రాసెల్యులర్. అలాగే ఈ యొక్క సీలోమ్ డక్ట్స్లో మనకి ఏంటి డక్ట్స్లో కూడా మనకి ఏంటి ఈ యొక్క సీలోమ్ని ఫ్లూయిడ్ అనేది గొట్టాల్లో ఖాళీ అనేది ఉంటుంది. అయితే అది ఇంట్రాసెల్యులర్ అని చెప్తున్నాడు. ఇన్ మెనీ పాలికిడ్స్ సీలోమ్ డక్ట్ అండ్ నెఫ్రీడియం డు నాట్ రిమైన్ ఇండిపెండెంట్ బట్ ఫ్యూజ్ టు ఫార్మ్ ఎన్ ఆర్గాన్ కాల్డ్ నెఫ్రోమిక్సియా. పాలికిడ్ క్లాస్లో వచ్చేసి ఈ యొక్క సీలోమ్ డక్ట్ అలాగే నెఫ్రీడియం అనే స్ట్రక్చర్ అనేవి మనకి ఏంటంటే ఒకదాంతో ఒకటి డిపెండ్ అయి ఉండవు. కానీ ఈ యొక్క పాలికిడ్స్లో ఆ రెండు కూడా ఒకదాంతో ఒకటి ఇండిపెండెంట్ అంటే ఒకదాంతో ఒకటి ఆధారపడవు. కానీ ఏంటంటే ఆ యొక్క సీలోమ్ డక్ట్ నెఫ్రీడియం అనేవి మనకి రెండు కలిసి ఒక ఆర్గాన్ని ఫామ్ చేస్తాయి. దాన్నే మనం ఏమంటామంటే నెఫ్రోమిక్సియా అని పిలుస్తారు. నెక్స్ట్ దిస్ స్ట్రక్చర్ పెర్ఫార్మ్స్ ఎక్స్క్రీషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రిప్రొడక్టివ్ మెటీరియల్. ఈ యొక్క నెఫ్రోమిక్సియా అనే స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మనకి ఏం ఫంక్షన్ని పెర్ఫామ్ చేస్తుందంటే ఎక్స్క్రీషన్కి లేకపోతే నెక్స్ట్ అలాగే ఈ యొక్క రిప్రొడక్టివ్ మెటీరియల్స్ దట్ మీన్స్ ఈ యొక్క గొనాడ్స్ నుంచి వచ్చే స్పెర్మ్స్ కానీ ఓవరీస్ని కానీ మనకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ యొక్క నెఫ్రోమిక్సియా స్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుంది. ద నెఫ్రీడియం ఎండ్స్ బ్లైండ్లీ ఇన్ ద బాడీ క్యావిటీ ఇన్ మెనీ ఫార్మ్. అలాగే ఈ యొక్క నెఫ్రీడియం అనేది మనకి బ్లైండ్గా చూసుకున్నట్టయితే బాడీ క్యావిటీలో ఎండ్ అవుతుంది విత్ మెనీ ఫార్మ్స్. బట్ ఇన్ మెజారిటీ ఆఫ్ ఫార్మ్స్ నెఫ్రీడియం ఓపెన్స్ ఇన్ టు ద సీలోమ్ బై నెఫ్రోస్టోమ్. కానీ మేజర్గా మనకి యొక్క నెఫ్రీడియం అనేది ఈ సీలోమ్లోకి ఓపెన్ అయి ఉంటుంది బై నెఫ్రోస్టోమ్ ద్వారా. మనకి యొక్క నెఫ్రీడియం అనేది నెఫ్రోస్టోమ్ హెల్ప్ ద్వారా సీలోమ్లోకి ఓపెన్ అయి ఉంటుంది.
డెవలప్మెంట్ ఆఫ్ నెఫ్రోస్టోమ్ బై ద నెఫ్రీడియం బ్రాడ్ గ్రేట్ రిడక్షన్ ఆఫ్ సీలోమ్ డక్ట్ సిస్టమ్. సో మనకి ఎప్పుడైతే ఈ యొక్క నెఫ్రోస్టోమ్ అలాగే నెఫ్రీడియం అనేవి ఆ న్యూ స్ట్రక్చర్స్ ఎప్పుడైతే ఫామ్ అయినాయో ఈ యొక్క అన్నిలెడాలో మనకి ఈ యొక్క సీలోమ్ డక్ట్ సిస్టమ్ అనేది బాగా తగ్గిపోయింది. ఎందుకంటే మామూలుగా మనకి యొక్క సీలోమ్ డక్ట్ ఫంక్షన్ ఏంటంటే ఆ యొక్క సీలోమ్ డక్ట్ అనేవి మనకి యొక్క ఎక్స్క్రిషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆ యొక్క సీలోమ్ ఫ్లూయిడ్ ఫ్లోకి ఉపయోగపడేవి. కానీ ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఎవల్యూషన్లో మనకి ఆ యొక్క ఈ యొక్క అనిలిడ జీవుల యొక్క పూర్వీకుల నుంచి వచ్చే కొద్దీ ఆ యొక్క ఎవల్యూషన్ జరిగే కొద్దీ మనకి ఏంటంటే ఈ యొక్క స్పెషల్ స్ట్రక్చర్స్ అంటే నెఫ్రోస్టోమ్ కానీ నెఫ్రీడియా అనేవి ఎప్పుడైతే ఫామ్ అయినాయో అప్పుడు మనకి ఈ యొక్క సీలోమ్ డక్ట్ సిస్టమ్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. సో ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ సీలియేటెడ్ ఆర్గాన్. సో దీన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఈ యొక్క సీలియేటెడ్ ఆర్గాన్ కింద మనం దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ సీలోమ్ అండ్ సీలోమ్ డక్ట్స్. అంటే మనకి ఈ యొక్క అన్నిళ్ళ జీవుల్లో అసలు ఈ యొక్క సీలోమ్ అనేది ఆ యొక్క సీలోమ్ అలాగే సీలోమ్ డక్ట్స్ అనేవి ఏ విధంగా ఆ యొక్క క్లాసెస్లో కానీ నెక్స్ట్ వాటి యొక్క పాలికిడ్స్లో ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఆల్గోకిడ్స్లో విధంగా ఫామ్ అవుతుంది, అసలు ఈ యొక్క సీలం అనేది ఏ విధంగా ఎవల్యూట్ అయ్యింది అంటే ఆ యొక్క పూర్వీకుల నుంచి కూడా ఆ యొక్క డెవలప్మెంట్ దగ్గర నుంచి కూడా మనకి ఆ యొక్క క్యావిటీ అనేది ఆ యొక్క ఖాళీ అనేది మనకి ఏ విధంగా ఏర్పడింది అనే దాని గురించి ఇందులో మనం ఈ విధంగా తెలుసుకున్నాం. ఎవల్యూషన్ ఆఫ్ సీలోమ్ అండ్ సీలోమ్ డక్ట్స్. థ్యాంక్ యూ.